Good evening, everyone. So, where are you from? May I know? Tirupati. You? Kadapa. And you? Tirupati. Okay. Om Namo Venkateshaya. So, Maniki, so this is all about AP High Court orientation. So, Maniki almost ఈ హైకోర్టు మనకి 2023లో లాస్ట్ ఎగ్జామ్ అనేది జరిగింది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 monthsలోనే ఆ రిక్రూట్మెంట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో అంతకుముందు కూడా మనం చూసుకున్నట్లయితే 2019లో మళ్ళీ హైకోర్టు వచ్చింది నోటిఫికేషన్. సో అది కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ చాలా తక్కువ పీరియడ్లోనే మనకి ఈ ఏపీ హైకోర్టు అనేది, ఎందుకంటే ఇది ఏపీఎస్సి బోర్డు తోటి సంబంధం లేదు కాబట్టి, సో ఇది ఓన్గా కండక్ట్ చేసుకుంటారు ఏపీ హైకోర్టు అనేది. సో మనకి ఏంటంటే ఒక నమ్మకం అనేది అయితే ఉంది. సో ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒక 6 monthsలో కంప్లీట్ చేస్తుంది. మనం గ్రూప్ 2 చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏపీఎస్సి బోర్డే కండక్ట్ చేస్తుంది మనకి. సో అది గ్రూప్ 2 మెయిన్స్ యాక్చువల్గా మనకి ఎప్పుడు అక్టోబర్లోనే ఎప్పుడో జరగాల్సింది. అది తీరా ఎప్పుడు జరిగింది? రీసెంట్గా 2024 March 23 అనేది జరిగింది. సో మనకి స్టూడెంట్స్కి ఆస్పిరెంట్స్కి ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళకి ఒక హోప్ తోటి ఉంటారనమాట, నేను ఈ ఇయర్ అయినా నేను జాబ్ కొట్టాలి, ఈ ఇయర్ జాబ్ కొట్టాలి, ఈ ఇయర్ జాబ్ కొట్టాలి. సో అలా డిలే అయిపోతూ ఉంటుంటే మనలో మనకే భయం వేస్తుంది. కొంతమందికి ఏంటి, ఏజ్ దాటిపోతుంది. సో ఆ ఇయర్ దాటిపోయిందంటే ఇంక అంతే కదా, వాళ్ళు మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ కాకపోవచ్చు. సో ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం ఒక ఎట్లా అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఏంటి, ఇది ఒక స్పాన్ ఆఫ్ 6 months లోపు ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందని. సో అదైతే నేను మీకు హామీ ఇస్తాను. సో ఈ సెషన్లో మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ టుడేస్ సెషన్, సో అవర్ ఎజెండా ఇస్ దట్ ఇందులో మనకి నోటిఫికేషన్ గురించి చెప్పుకుంటాము. దాని తర్వాత ఎలిజిబిలిటీ అనేది మనకి ఈ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు, దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత స్ట్రాటజీ అనేది ఏ విధంగా మనం చేయాలి, ఎగ్జామ్కి ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి ఏ విధంగా అనేది, దీని తర్వాత చేంజింగ్ ట్రెండ్స్. అంటే మనకి లాస్ట్ పీవైక్యూస్ కనుక చూసి మనం ఒక ట్రెండ్ అనేది మనం ఒకసారి తెచ్చుకుంటే, ఐడియా అనేది తెచ్చుకుంటే మనం ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయొచ్చు. సో ఆ ట్రెండ్ అనేది కూడా ఎలా ఉందనేది నేను మీకు ఇవాళ టుడేస్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్, ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి సివిక్ సెంటర్ ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మీకు కండక్ట్ చేస్తుంది అనేటువంటివి, ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను నేను ఇక్కడ చెప్తాను. దాని తర్వాత ఎఫ్ఏక్యూ సెషన్ అనేది నడుస్తుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్, సో ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో పోస్టులు చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, సో ఇలా వేరియస్ పోస్టులు అనేవి మనకి ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, ఒక నోటిఫికేషన్ చూసి మేడం ఉన్నాయి అందులో 160 పోస్టులే కదా, మీరు 1620 అని చెప్తున్నారంటే, యాక్చువల్గా స్టూడెంట్స్ ఏంటంటే అది మొత్తం పోస్టులు కలిపి ఒకే దాంట్లో రిలీజ్ చేయాలి. ఏది సపరేట్, ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, టైపిస్ట్కి ఒక నోటిఫికేషన్, సో ఇలాగా ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి, 1621 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో బోర్డ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి 13th May నుంచి ఈ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో 2nd June తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో కమింగ్ టు ద క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 7th class నుంచి ఉంది మనకి. 7th class, మినిమం 7th class పాస్ అయి ఉంటే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ పోస్టుల గురించి మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం క్లియర్గా. సో 7th class, 10th class, 12th class, గ్రాడ్యుయేట్, సో ఇవి అనమాట మనకి ఈ నోటిఫికేషన్లో కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో తర్వాత ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాలు అనేది ఉండాలన్నమాట. సో శాలరీ వచ్చేసరికి మనకి ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఒక్కొక్క విధంగా అయితే ఉంది. సో అది కూడాను మనం ముందు ముందు తెలుసుకుందాం. సో ఇది మనకి ఒక హెలికాప్టర్ వ్యూలో నోటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అంశాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఆల్రెడీ 13th May మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. 2nd June తోటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్లికేషన్ ఫీ అనేది కూడాను ఆ రోజే మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇవి నెంబర్ ఆఫ్, అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ విషయానికి వస్తే టోటల్గా మనకి 651 పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 230 అనేవి ఉన్నాయి అనమాట. ఫీల్డ్ అసిస్టెంట్కి 56 ఉన్నాయి. సో ఇలాగా వేరియస్ బై పోస్ట్కి సంబంధించి, సో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మనకి 1621 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట.
సో ఈ విధంగా మనకి సో ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. సో పోస్టులు అనేవి ఈ రకంగా ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ప్లీజ్ కమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇక్కడ ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి మాత్రం 7th క్లాస్ పాస్ అయ్యి అనేది ఉండాలి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ దీనికి బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్ట్కి ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఎగ్జామినర్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి మాత్రం మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, దీంతో పాటు మనకి టైపింగ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి రావాలంటే ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నుంచి మనకి ఈ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి, ఏది స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్ ఏవైతే మనకి కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటాయి, లైక్ ఎంఎస్ వర్డ్ కానీ, లేదంటే ఎంఎస్ ఆఫీస్ కానీ, ఇలాంటి ఏవైనా పీపీటీస్ మేకింగ్ కానీ, లేదంటే మనకి వర్డ్లో డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కూడాను స్టెనోగ్రాఫర్కి వచ్చి ఉండాలన్నమాట. సో ఇది మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. దీని తర్వాత డ్రైవర్ లైట్ వెహికల్. సో డ్రైవర్ కి సంబంధించి చూసినట్లయితే 7th క్లాస్ అనేది ఉండాలి, మినిమం 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో దీని తర్వాత టైపిస్ట్ కూడా ఇందాక మీకు స్టెనోగ్రాఫర్ కి ఏదైతే చెప్పానో అవే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి దీనికి కూడా ఉన్నాయి. టైపిస్ట్ పోస్ట్ కి అవేంటంటే గ్రాడ్యుయేట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ in English typewriting higher grade and must have passed AP government technical examination in English shorthand higher grade or equivalent examination. సో ఈ విధంగా టైపిస్ట్ కి స్టెనోగ్రాఫర్ కి సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ కూడాను కంప్యూటర్ ఆపరేషన్స్ అనేవి వచ్చి ఉండాలి అని చెప్పని అంటున్నారు. దీని తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ని కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ దేర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. దీని తర్వాత ప్రాసెస్ సర్వర్ కి సంబంధించి ఎస్ఎస్సి 10th క్లాస్ అయితే సరిపోతుంది, లేదంటే దాని ఈక్వివలెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అది కూడా సరిపోతుంది అని చెప్పని అంటున్నారు. కాపీయిస్ట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు అని చెప్పేసి అన్నారు. సో ఇది మనకి ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. సో కమింగ్ టు ద ఏజ్ లిమిట్ అనేది రీసెంట్గా మనకి డిఎస్సి కూడా 18 to 44 years చేసినట్టున్నారు కదా రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్ కి. సో ఇక్కడ కూడా మనకి మినిమం వచ్చేసరికి 18 years ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 42 years ఉండాలన్నమాట. ఇది అందరికీ ఈ ఏజ్ వరకే ఇచ్చారు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటారో వాళ్ళకి అప్ టు 5 years వరకు, ఈ 42 తర్వాత వచ్చే 5 years వరకు కూడాను వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో అప్ టు వాళ్ళకి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్. సో ఇందులో మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి టైపిస్ట్కి స్టెనోగ్రాఫర్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ సింగిల్ టైర్ ఎగ్జామ్ అనమాట. ఒకే ఒక ఎగ్జామ్ తోటి మనం కొడితే కుంభస్థలం కొట్టాలంటారు కదా, సో అదే ప్యాటర్న్లో ఒకటే ఎగ్జామ్ అనమాట. సింగిల్ ఎగ్జామ్ తోటి మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవచ్చు. సో ఇది మంచి అవకాశం, ఎవరు కూడాను వదిలిపెట్టుకోవద్దు. సో చిన్నదైనా కానీ దాని తర్వాత మనం ఇంకా ఎగ్జామ్స్ రాసుకొని ప్రమోషన్స్ వాటికి ట్రై చేయొచ్చు, బట్ ఇదైతే అప్లై చేయండి. సో ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే ఇది కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫై చేసి పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ లైక్ జూనియర్ అసిస్టెంట్ కూడా. కాపీయిస్ట్ విషయానికి వస్తే సో ఇక్కడైతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందాక మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ కావాలన్నాను కదా, సో ఆ సర్టిఫికేట్ తో పాటు ఈ రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళు స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితేనే దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఏది కాపీయిస్ట్ పోస్ట్ కి. సో మిగతా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నిటికీ కూడాను ఒక సింగిల్ టైర్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఎగ్జామినర్ కూడాను రిటర్న్ టెస్టే ఉంటుంది. రిటర్న్ టెస్ట్, దీని తర్వాత రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయితే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. స్టెనోగ్రాఫర్, సో ఇందాక నేను మీకు కాపీయిస్ట్ కి ఏవైతే చెప్పానో స్టెనోగ్రాఫర్ కూడాను సేమ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఏంటి, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. దీని తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డ్రైవర్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో డ్రైవర్ బండి నడపాలి కాబట్టి మరి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ చేయాలి కదా, సో అందుకని వాళ్ళకి
డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపిస్ట్ కూడాను మనకి ఇంగ్లీష్ టైప్ రైటింగ్, సో ఇది రిటర్న్ టెస్ట్ తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ అనేది కూడా ఉంటుంది. అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, రికార్డ్ అసిస్టెంట్ కానివ్వండి, మిగతా అన్ని కామన్ అన్నమాట. సో ఒకటే ఒక ఎగ్జామ్ తోటి ఈ గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోవచ్చు అనమాట. సో ఇది మనకి వేరియస్ పోస్ట్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని తర్వాత సిలబస్ మీరు చూసుకున్నట్లయితే మామూలుగా మనం ఎప్పుడైతే ఎస్ఎస్సి కానివ్వండి, మిగతా ఎగ్జామ్కి ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అర్థమెటిక్ అనేది ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్లో అర్థమెటిక్ అనేది లేదు ఈ జాబ్స్కి. సో మనకి ఉన్నాయి ఓన్లీ 2 సబ్జెక్ట్స్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా ఇంగ్లీష్ అనమాట. సో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, దీంతో పాటు కొన్ని పోస్టులకి ఏంటంటే లా అనేది కూడా ఉంది. ఒక సబ్జెక్టు లా అనేది కూడా ఒక సబ్జెక్టు, ఒక రీజనింగ్ కూడా ఉందన్నమాట. సో కొన్ని పోస్టులకి, 1-2 పోస్టులకి రీజనింగ్ కూడా ఉంది, రీజనింగ్ లా. సో ఇక్కడ మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఇవన్నీ కామన్ సిలబస్ అనమాట. సో ఈ కామన్ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, అదేవిధంగా డాన్స్ మ్యూజిక్, సో ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, సో జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి. సో ఇక్కడ మీరేం చేయాలంటే, నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సో జిఎస్ అనేది మనం చూసుకున్నట్లయితే అదొక వాస్ట్ సిలబస్. ఎంత చదివినా ఇంకా వస్తూనే ఉంటుంది. ఈ నెల చదివామా కరెంట్ అఫైర్స్, ఈ నెల చదివామా కరెంట్ అఫైర్స్, ఇవే చూసుకోవడం సరిపోతుంది. ఈ ఏప్రిల్లో చదివితే మేలోది గుర్తుండదు, మేలో చదివితే ఏప్రిల్లోది గుర్తుండదు. సో నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఏదైతే మనకి జిఎస్ కంపేర్ టు జిఎస్ మనకి ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ ఐ మీన్ ఎట్లా అంటే సిలబస్ అనేది చాలా తక్కువ ఉంది. నేనేమంటానంటే ఇది 3 గంటలు చదివితే అది 4 గంటలు టైం తీసుకుంది. ఎక్కువగా టైం దీనికి కేటాయించండి. ఎందుకంటే ఇది మీకు ఇంగ్లీష్ అంటే చాలా మందికి, మన అభ్యర్థులకి ఏంటంటే ఇంగ్లీష్ చూడగానే అమ్మో ఇంగ్లీష్ అనుకుంటారు. బట్ ఏముండదు, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయకుండా అమ్మో అమ్మో అని అనుకుంటామో, ప్రాక్టీస్ చేయనంత వరకు అది అమ్మోగానే ఉంటుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓ సింతేనా అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ మీకేం చెప్పదలుచుకున్నానంటే, జనరల్ నాలెడ్జ్కి ఎంత చదివినా మనం క్వశ్చన్ ఇక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. వాడి ఇష్టం, వాడు ఎక్కడైనా అడగచ్చు. ఓకే, సో ఇంగ్లీష్లో ఏంటంటే మీకు చాలా అంటే చాలా తక్కువ సిలబస్ ఉంది. మీరు ఇది రోజుకి ఒక్కొక్క టాపిక్ 4 గంటలు చదువుకున్నా మీకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్ 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 డేస్లో మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది చూడండి, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ 1 డేలో కంప్లీట్ చేయగలమా మనం? నో, వీ కాంట్. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సిలబస్ అనేది చూసుకోండి. సిలబస్ చూసుకొని దాని ప్రకంగా మనం ప్లాన్ అనేది వేసుకోవాలి. ఇక మీకే కనిపిస్తుంది. సో ఇదంతా చదవడం ఒక ఎత్తు, అది చదవడం ఒక ఎత్తు. సో కంపేర్ టు జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్కి నేను ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వమంటాను. సో కొంతమంది అభ్యర్థులు ఏంటి, అమ్మో ఇంగ్లీష్ నాకు రాదు అని చెప్పేసి జనరల్ నాలెడ్జ్ చదువుతానే ఉంటారు, బుక్కుల మీద బుక్కులు కొనేసేసి సబ్జెక్ట్కో బుక్ కొనేస్తారనమాట. పాపం వాళ్ళ భయం వాళ్ళదనుకోండి. సో నేను వాళ్ళని డిమీనింగ్ చేయట్లేదు. సో నేనేంటంటే ఇక్కడ మీకు ఒక చిన్న సజెషన్ అనేది ఇస్తున్నా. సో మీరు ఈ జనరల్ నాలెడ్జ్కి పెట్టే ఎఫర్ట్ కాస్త కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ పైన పెట్టమంటా. సో ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, మనం స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందో మనకి స్కోర్, నువ్వు ఎంత చదివినా ఎంత స్కోరింగ్ చేసినా, ఒక్క బిట్ తప్పైపోయినా 0.25 తోటి కూడా జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు. బ్యాంక్ జాబ్ తను 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, ఎప్పుడు చూసినా 0.25తో పోయింది స్వాతి, 0.25 పోయింది. సో వాళ్ళకి తెలుసు నెగిటివ్ మార్కింగ్ విలువ ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో మనకి ఇక్కడ లక్కీగా ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో నేనేం చెప్తానంటే ఇంగ్లీష్కి మీరు బాగా ప్రిఫరెన్స్ అనేది, ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇంగ్లీష్కి ఇవ్వండి. సో రెండును మనకి ఏది కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, రెండు కూడాను 40 మార్క్స్, ఇది 40 మార్క్స్ ఉంది, అది 40 మార్క్స్ ఉంది. సో మనం దేనికి కూడాను, సో ఉన్న దాంట్లో మనం ఈజీగా ఏది ఉంది కంపేర్ టు సిలబస్ వైజ్ కానీ జిఎస్ కానీ చూసుకున్నట్లయితే రెండు ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. బట్ ఏది తక్కువలో మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అంటే ఇంగ్లీష్. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది వచ్చినట్లయితే మీరు సగం దూరం వెళ్ళిపోయినట్టే నన్ను అడిగితే. సో నేనేం చెప్తానంటే మీరు చదివే ప్రిపరేషన్ అయ్యే దాంట్లో ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నాను. సో దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే, సో ఇక్కడ ఏంటంటే మనం యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు జనరల్ నాలెడ్జ్ ఇక్కడ ఉన్న టాపిక్స్ కనుక. సో ఏదైతే ఇండియన్ జాగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, జనరల్ సైన్స్ కానీ మనం అంతా 10th క్లాస్ లెవెల్లో ప్రిపేర్ అయితే చాలు. ఎట్లా అంటే మనకి చిన్నప్పుడు బిట్స్ ఉండేది కదా, 10th క్లాస్లో బిట్ పేపర్ ఉండేది కదా, 25 మార్క్స్కో 15 మార్క్స్కో. సో ఆ 20 మార్క్స్కి కూడాను ఆ లెవెల్ ఏదైతే ఉందో సేమ్ అదే లెవెల్.
సో పీవైక్యూస్ మీరు ఒకసారి చూసినట్లయితే, నేను అది కూడా ఉంది స్లైడ్, నేను అక్కడ కూడా మీకు ఒకసారి చెప్తాను. నేను పీవైక్యూస్ని అనాలిస్ చేశా ఈ ఓరియంటేషన్ సెషన్కి అటెండ్ అయ్యే ముందు. సో అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఎలా అడుగుతున్నారు, ఒక జస్ట్ ఒక ఇది ఏ ఇయర్లో వచ్చింది, లేదంటే ఈ వ్యాధికి కారణమైనటువంటి జీవి ఏంటి, సో ఇలాంటివి సైన్స్ విషయానికి వస్తే సో అన్ని సింగిల్ లైన్ అనమాట. సో ఎట్లా అంటే మనకి కంపేర్ టు ఏపీఎస్సి పేపర్ చూసుకున్నట్లయితే అది కొంచెం మనకి ఎట్లా ఉంటుంది, ఏపీఎస్సి ఎలా ఉంటుంది, కొంచెం టఫ్ ఉంటుంది. అది కాక ఎక్కువగా మనకి ఎట్లా ఉంటాయి అంటే మనకి వాటిని ఏమంటారు, స్టేట్మెంట్స్. సో 3 స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఈ మోడల్లో ఎక్కువ అడుగుతారు అనమాట. బట్ ఈ ఎగ్జామ్కి అలా కాదు, ఓన్లీ ఒకటి మనకి ఒక వర్డ్ ఉంటుంది కదా, చిన్నప్పుడు మనం డిక్టేషన్ రాసేటప్పుడు సేమ్ లైక్ అదే అదే కాన్సెప్ట్లో మీరు చదవాలి. సో ఎక్కువ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడాను నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఎక్కువ స్కోరింగ్ ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ పాయింట్స్ నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది అనేది. సో ఇది అనమాట జనరల్ నాలెడ్జ్కి, అదేవిధంగా ఇంగ్లీష్, ఇది అన్ని పోస్టులకి ఈ సిలబస్ అనేది సేమ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి అన్ని పోస్టులకి మనకి 40 ఏంటి జనరల్ స్టడీస్, అదేవిధంగా ఇంగ్లీష్ 40 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్కి, 80 మార్క్స్కి. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదనమాట. సో బట్ కొన్ని పోస్టులకి ఏంటంటే ఇక్కడ నేను ఇందాక మీకు కొన్ని సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్పాను కదా, ఆ ఆ ఆఫీసర్స్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం లా అనేది ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ పోస్టులకు సంబంధించి. సో మిగతా ఇక్కడ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అనేది సేమ్ ఉంటుంది. ఎక్స్ట్రాగా వీళ్ళకి లా అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ లా నుంచి మనకి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. సో టోటల్గా 80 మార్క్స్ అనేది ఎక్కడ తేడా ఇవ్వలేదు. బట్ ఏంటంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మార్క్స్ అనేవి తగ్గించి ఇక్కడ టోటల్గా దీంట్లో 10 తగ్గించి లాకి 20 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో టోటల్గా 80 మార్క్స్ విషయంలో ఎటువంటి తేడా అనేది జరగలేదు. సో కాబట్టి ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ చేశారు కాబట్టి వాటికి వీటిలో నుంచి తగ్గించి వాటికి యాడ్ చేయడం జరిగింది అనమాట. సో సెక్షన్ ఆఫీసర్కి అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్కి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, కాపీయిస్ట్ కానీ టైపిస్ట్ కానీ ఇంకా టైపిస్ట్ ఇంకెవరున్నారు, స్టెనోగ్రాఫర్. సో వాళ్ళందరికీ కూడాను కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అని చెప్పానన్నారు. సో అందుకని వాళ్ళకి సపరేట్గా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడాను క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇందాక లాగి 20 మార్క్స్ ఎలా ఇచ్చారో ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు కూడాను 20 మార్క్స్కి ఈ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో వీళ్ళకి కూడాను టోటల్గా 80 మార్క్స్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రాగా వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి చాలా బేసిక్గా. లైక్ ఇప్పుడు హూ డిస్కవర్డ్, లేదంటే కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారు, చార్లెస్ బాబేజ్, వెరీ గుడ్. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. కంట్రోల్-C, కంట్రోల్-V కీస్ ఉంటాయి కదా మనకి, సో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. సో ఈ విధంగా అయితే ఈ కంప్యూటర్ ఆపరేటింగ్ సంబంధించి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత సబార్డినేట్ ఆఫీసర్కి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అనేది యాడ్ అవుతుంది సబార్డినేట్ పోస్ట్కి. సో రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి 30 మార్క్స్. దీనికి ఇక్కడ మళ్ళీ 30 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇక్కడ 10 మార్క్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. సో వీళ్ళు ఇంగ్లీష్ పైన తక్కువ పెట్టి జనరల్ నాలెడ్జ్ పైన అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ పైన, మరి ముఖ్యంగా నేను వీళ్ళకి మెంటల్ ఎబిలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్తా. రీజనింగ్ చాలా ఈజీ, మనం ప్రాక్టీస్ చేస్తే ఈ రీజనింగ్ ఈజీయా కదా. సో మెంటల్ ఎబిలిటీ నుంచి మనం లైక్ ఇందాక చెప్పినట్లు మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి ఎక్కువగా ఏపీ స్పెసిఫిక్ అని చెప్పానని అన్నారు. బట్ బిట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చదువుతూనే ఉంటాం ఇటు చదివింది ఇటు పోతానే ఉంటుంది, ఇటు చదివింది ఇటు పోతానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి అయితే నేను ఎక్కడ కూడాను మీకు జనరల్ నాలెడ్జ్కి తక్కువ ప్రయారిటీ మీన్స్ చదవద్దని చెప్పట్లేదు. ఎక్కువ ఏది సిలబస్ అనేది తక్కువ ఉందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నాను. సో దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. సో ఇంగ్లీష్కి మీరు ఇక్కడ 10 మార్క్స్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ అనేది ఎవరైతే సబార్డినేట్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు మెంటల్ ఎబిలిటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాత జనరల్ నాలెడ్జ్కి ప్రయారిటీ ఇవ్వండి. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎవరికంటే సబార్డినేట్ ఆఫీసర్కి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ బీసీలకి మాత్రం ఎంత ఉంది, 800 రూపీస్ అనేది ఫీ ఉంది. దీంతో పాటు ఎగ్జామ్ ఫీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక పోస్ట్కి అప్లై చేస్తే అదే 800 కట్టాలి.
ఇంకొక పోస్ట్ కూడా మనం అప్లై చేయాలనుకోండి, దానికి కూడా మనం 800 అనేది కట్టాల్సి ఉంటుంది. సో ప్రతి పోస్ట్కి మీరు ఇలా మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని 800 ప్లస్ ఎగ్జామ్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో సపోజ్ మీరు 10 పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారు, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనుకోండి, 800 ఇంటూ 10 ఎంత? ఎంత? 800 ఇంటూ 10 ఎంత అండి? 8000. సో యూ హ్యావ్ టు పే 8000 రూపీస్ ప్లస్ ఎగ్జామ్ ఫీ. అది ఒక 150 ఏమో ఉంటుంది నాకు తెలిసి. సో 950 రూపీస్ పర్ ఎగ్జామ్. 950 ఇంటూ 10, 9500. సో యూ హ్యావ్ టు, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే 9500 రూపీస్ మీరు పే చేస్తే కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాలేరనమాట. సో మళ్ళీ ఎందుకంటే క్యాండిడేట్స్ లో ఒక ఒక ఆస్పిరెంట్స్ లో ఒక భయం ఉంటది, మళ్ళీ ఈ నోటిఫికేషన్ పోతే చెప్పలేము ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో, నా ఏజ్ కూడా అయిపోతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళని నేను తక్కువ అంచనా వేయట్లేదు, పాపం అందరూ కూడాను మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదా అన్నట్టుగా అందరూ అదే ఆలోచించి పే చేస్తూ ఉంటారు. బట్ ఇంక నోటిఫికేషన్ లో ఏంటంటే మనకి హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ చేసేసి ఇచ్చేసారు. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సపరేట్ గా ఇచ్చేసారు. మీరు చూసారా నోటిఫికేషన్ అఫీషియల్ది? సో మీరు అప్పుడు మీకు అర్థమైపోతుంది మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయి ఏంటి. ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఎవరైతే లోకల్ వాళ్ళకి 80% ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి సపోజ్ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఏమి ఇచ్చారంటే ఇక్కడ మీరు ఇప్పుడు సపోజ్ గుంటూరులో అన్నిటికంటే అన్ని పోస్టులో కూడా గుంటూరు డిస్టిక్ లో ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పోస్టులో 28 పోస్టులు అనేవి ఉన్నాయి అనమాట. అన్ని ఒక్కొక్క పోస్టుకి సంబంధించి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, సో దాంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా మాకు కూడా అవకాశం వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, మీరు అవకాశం ఉంది మీకు ఇస్తున్నాము బట్ వన్ కండిషన్ అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. ఏంటి, లోకల్ వాళ్ళకి 80% ప్రయారిటీ ఇస్తాము, మిగతా ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారు కదా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ వాళ్ళు, సో వాళ్ళకి మాత్రం 20% ప్రయారిటీ అనేది ఇస్తాం. ఫస్ట్ ఎవరైతే ఈ 80%లో హై స్కోర్ చేసిన వాళ్ళని సెగ్రిగేట్ చేసేస్తారు. దెన్ ఆఫ్టర్ వాళ్ళకి ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో వాళ్ళకి వచ్చినటువంటి మార్కులకి ఆ పోస్ట్ కనుక ఖాళీ ఉండి అక్కడ హైయెస్ట్ మార్కులు ఎవరైతే లోకల్స్ ఎవరైతే తెచ్చుకోలేదో వాళ్ళకి అప్పుడు 20% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదొకటి మీరు గమనించుకోండి. సో తొందరపడి అన్ని పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పేసి అప్లై చేయొద్దు. సో కొన్ని లొసుగులు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ బీసీలకి మాత్రం 800 ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. దీని తర్వాత ఎస్సీ ఎస్టీ ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 400 ప్లస్ ఎగ్జామ్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ పీపుల్ హూ అఫీషియల్లీ బిలాంగ్ టు ద ఎస్సీ ఆర్ ఎస్టీ గ్రూప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కెన్ పే ద రెడ్యూస్డ్ ఫీ ఆఫ్ 400 రూపీస్. సో వాళ్ళు మాత్రం 400, ఎవరైతే బిలాంగ్ టు ఏపీ ఉంటారో వాళ్ళు మాత్రం 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో టైపిస్ట్ స్కిల్ టెస్ట్ ఫీ, సో దీంతో పాటు ఏవైతే మనకి టైపిస్ట్ కానివ్వండి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్ గా మళ్ళీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళకి ఎంత పే, మళ్ళీ 800 యూ హ్యావ్ టు పే. ఓకే. సో ఏదైతే టైపిస్ట్ స్కిల్ టెస్ట్ ఫీ మనకి, ఈ ఫీజు చూసే సగం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఫీజుకి నేను ఎక్కడి నుంచి తేవాలి, మా నాన్న వాళ్ళని ఎలా అడగాలి, అమ్మ వాళ్ళని ఎలా అడగాలి అని చెప్పేసని. బట్ ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి అడిగి ఫీ అయితే కట్టేసేయండి, మళ్ళీ ఈ అవకాశం అనేది మనకి రాదు కాబట్టి. సో గివ్ యువర్ బెస్ట్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. సో ఇదనమాట టైప్ స్కిల్ టెస్ట్ కి సంబంధించి మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో క్లారిటీ వచ్చిందా? సో ఫీజు గురించి కానీ మిగతా వాటి గురించి కానీ. సో దీని తర్వాత శాలరీ మనకి చాలా ఇష్టమైన ఘట్టం. వచ్చిన రాకపోయినా ఆ పే స్కేల్ చూస్తుంటే ఆనందం వేస్తూ ఉంటుంది కదా అందరికీను. సో ఒకసారి దీని గురించి శాలరీ విషయానికి కూడా వద్దాము. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 21,000 అనేది స్టార్టింగ్ అవుతుంది. వాళ్ళ యొక్క రిటైర్మెంట్ టైంకి 61,690 రూపాయలు అనేది వారి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా కాపీయిస్ట్ కూడాను 23,780 రూపాయలు అనేది ఉంటుంది బేసిక్ పే వచ్చేసరికి. లాస్ట్ లో వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి 76,730 రూపాయలు ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి ఒక్కొక్క శాలరీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో హైయెస్ట్ శాలరీ ఎవరికి ఉందంటే స్టెనోగ్రాఫర్. సో స్టెనోగ్రాఫర్ జాబ్ కొట్టుకున్న వాళ్ళకి పండగే పండుగ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి స్టార్టింగ్ 34,580 రూపాయలు ఉంది. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యడానికి 1,07,210 రూపాయలు అనేది వాళ్ళ యొక్క మంత్లీ శాలరీ అనేది వస్తుంది అనమాట. సో సీనియారిటీని బట్టి శాలరీ పే స్కేల్ అనేది మారిపోతూ ఉంటుంది. సో బట్ స్టార్టింగ్ అయితే ఇలా ఉన్నాయి. సో అందరికి కూడాను ఆల్మోస్ట్ 25 లోపే ఉన్నాయి, ఒక స్టెనోగ్రాఫర్ తప్ప. స్టెనోగ్రాఫర్కి ఎంత ఉన్నాయి? 34,580. సో ఆన్లైన్ స్టూడెంట్స్
ఉన్నారా? నాట్ ఆడిబుల్. ఉన్నాడా విఘ్నేష్? వెళ్ళిపోయినట్టున్నాడు ఈ అబ్బాయి. వెంకటరమణ గారు, యామ్ ఐ ఆడిబుల్ అండి? ఆన్లైన్ స్టూడెంట్స్, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి కొంచెం. ఆ, చేశారా? ఓకే. సో ఓకే. సో ఈ విధంగా శాలరీ అనేది ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించి ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. సో ట్రెండ్స్, ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్, ఇది మనం చాలా ఇదిగా, లైక్ ఎలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. నేను ఇది లైక్ ఇది ఎలా అంటే పీవైక్యూస్ అనమాట. బేస్డ్ ఆన్ పీవైక్యూస్ నేను మీకు ఇది చెప్తున్నాను, ఇలా సెగ్రిగేట్ అయితే చేశాను. సో కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జోగ్రఫీ కావచ్చు, ఫోకస్ అనేది ఎక్కువగా ఏపీ మీద పెట్టండి. పీవైక్యూస్ లో చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఎస్పెషల్లీ ఏపీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఫోకస్ ఎక్కువ ఏపీ మీదే పెట్టారు. సో మీరేంటంటే అలా అనుకుంటే ఇండియాని వదిలేయమని చెప్పట్లేదు. ఇండియాకి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ఏపీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలంటే మనకి విజ్ఞాన్ మ్యాగజైన్ అనేది వస్తుంది సివిక్ సెంటర్ నుంచి. సో అందులో ఎస్పెషల్లీ ఏపీ మీద చేసినవి ఉన్నాయన్నమాట కరెంట్ అఫైర్స్. మీరు అది ఒకసారి ఫాలో అవ్వండి. అందులో కూడాను నేను మీకు కరెంట్ అఫైర్స్ ఏ ఏ టాపిక్స్ మైండ్ లైక్ ఒక టాపిక్ ఇస్తే దాన్ని ఎలాగా దాంట్లో ఉండేది ఎంతవరకు మనం చదువుకోవాలనేది నేను మీకు అది కూడా చెప్తాను. సో దీని తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్. సో కరెంట్ అఫైర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి 11 ప్రశ్నలు అనేవి వచ్చాయి కరెంట్ అఫైర్స్ పార్ట్. సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ 6 మంత్స్వి బాగా ఫోకస్ చేయండి. ఒక 10 ఇప్పుడు మనకి సపోజ్ నోటిఫికేషన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడు వచ్చింది మనకి 13th మే కదా. సో ఇవి వాళ్ళ ఎంత డేట్ 27. సో ఎన్ని డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 14 డేస్ అంతేనా. సో ఇంకెన్ని డేస్ ఉంది మనకి, నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ అనుకోండి. మ్యాక్సిమం జూలై, జూలై లాస్ట్ వీక్ అలా ఉండొచ్చు. సో జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్ట్ ఎందుకంటే జూన్లో పెట్టడానికి మీన్ జూలైలో పెట్టడానికి డిఎస్సి ఉంది. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉండదు. సో దాని తర్వాతే మనకి ఎగ్జామ్ హాల్స్ కావాలి కదా, ఏపీఎస్సి సపరేటే. సో ఎగ్జామ్ హాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో అందుకని. ఏంటమ్మా? ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. అర్థం కాదు. ఆన్లైన్ అయినా కానీ ఇప్పుడు వాళ్ళ సెంటర్స్ ఉండాలి కదా, రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది. సో ఇది ఆన్లైనా? తెలీదా? ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది మనకి ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్. సో ఎందుకంటే నేను పీవైక్యూస్ చూసినప్పుడు ఆన్లైనే. సరే డోంట్ వరీ. సో ఆన్లైనే కాబట్టి మనకు భయపడాల్సిన పని లేదు. సో మీరు ఎప్పుడైనా రాసారా, ఏవైనా ఎగ్జామ్స్ రాసారా, ఏం రాశారు? ఆన్లైన్లో రాశారు. ఓకే, ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే, ఎవరైనా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా ఎవరైనా? సీజిఎల్, వెరీ గుడ్. నేను కూడా దాని సీజిఎల్ బాధితురాలు నేను కూడా. సో లాస్ట్ టైం ఐ గాట్ సిపిఓ 2023. సో ఐ గాట్ సెలెక్టెడ్. బట్ నేను సీజిఎల్ రాసి సీజిఎల్లో సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. బట్ ఈసారి ప్రిపేర్ అవుతున్నా, ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లే, భయం వేస్తుంది నాకు కూడా. చూడాలి. సో ఇది కరెంట్ అఫైర్స్కి అయితే మీరు ఎక్కువగా ఏపీ మీద ఫోకస్ చేయండి. 6 మంత్స్ కావాల్సింది విజ్ఞాన్ మ్యాగజైన్ ఉంటుంది. సో నేను ఎందుకు ఇట్లా సివిక్ సెంటర్ది చెప్తున్నానంటే, నేను ఇక్కడ సివిక్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను అయితే కాదు. ఐఎమ్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, లాస్ట్ నేను గ్రూప్ 2 మెయిన్స్ రాశాను. ఐ గాట్ 198 మార్క్స్.
బట్ ఐఎమ్ నాట్ సెలెక్టెడ్. మై నేమ్ ఈజ్ నాట్ ఇన్ ద గ్రూప్ 2 మెయిన్స్ లిస్ట్. ఓకే. బికాస్ ఏంటంటే నేను ఒక మిస్టేక్ చేశా ఇక్కడ ఎగ్జామ్ హాల్లోకి బబ్లింగ్ చేసేటప్పుడు టెన్షన్లో. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆ క్వశ్చన్ పేపర్ చూడంగానే వేరే లెవెల్ ఉంటుంది, బొమ్మ కనపడుతుంది అనుకొని ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యా మెయిన్స్కి. ఎట్లాగంటే ఇక కూర్చొని లేస్తే ఇంకా నైటే అనమాట. ఒక వన్స్ నేను కూర్చున్నానంటే ఫుడ్కి, లేదంటే ఇంక పడుకోవడానికి, ఇంకెప్పుడు నేను మధ్యలో లేచేదాన్ని కదా. సో ఆ రకంగా నేను ప్రిపేర్ అయ్యా. ఒకసారి పేపర్ చూడంగానే ఎగ్జామ్ హాల్లో సెంటర్కి వెళ్ళి నేను అలా కూర్చున్నాను, నా సీట్లో నేను కూర్చున్నాను, పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఇచ్చిన దానికి నేను అనుకున్న దానికి అసలు పొంతనే లేదు. ఏం అయ్యేటట్టుగా ఏం కనిపిస్తలేదు అనుకున్నా నేను కూడా. ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ దీంతో. సో ఆ పేపర్ చూడంగానే ఆ ఆనందంలో నేనేం చేశానంటే బబ్లింగ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయబోయి రెండో క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ క్వశ్చన్ లోనే బబ్లింగ్ చేయాలి కదా. అలా చేయకుండా 5 క్వశ్చన్స్ తర్వాత నాకు నేను అరే ఫస్ట్ క్వశ్చన్ వదిలిపెట్టాను, ఇదేంటి క్వశ్చన్ నెంబర్ చూస్తే 6 ఉంది, నేనేమో 7కి బబ్లింగ్ చూడుతున్నాను అని చెప్పి చూస్తే అలాగ 5 బిట్స్ ఫస్ట్ పేపర్లో పోయినాయి అనమాట. దెన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెకండ్ పేపర్లో ఎకానమీ చూడంగానే కొంచెం టెన్స్ అయ్యా. ఎకానమీ సో నేను నాకు బాగా నచ్చింది ఎకానమీ. సో అందులో ఎందుకంటే సో అడగాల్సిన లెవెల్లోనే అడిగాడు, నాకు నచ్చింది ఎకానమీ పేపర్ అయితే. సో చూశాను ఫస్ట్ ఫస్ట్ నేను ఎకానమీ ఎలా వస్తుందా, ఎస్ఎన్టీ ఎలా వస్తుందా. ఎస్ఎన్టీకి అయితే మనం యుద్ధాలే చేసాం, అసలు ఎక్కడ మార్కెట్లో ఉన్న బుక్స్ అన్ని కూడాను తెచ్చేసేసి రూమ్లోకి ఇట్లా కాదు ఇంకా బుక్స్ అన్ని ముందు పెట్టుకొస్తాను చదివేశాను. సో ఆ టెన్షన్లో ఏం చేశానంటే ఎస్ఎన్టీ ఎకానమీ ఫస్ట్ చూశాను. ఎస్ఎన్టీ చూడంగానే అమ్మయ్య బతికిపోయా అనుకుంది. ఎకానమీ చూడంగానే నాకు చెమటలు పట్టుకొచ్చాను. అన్ని ఇయర్స్ ఇచ్చాడు. ఆ ఇయర్స్ లో నాకు నిన్న డేటే గుర్తుంటదు, వీడేమో ఇయర్స్ అడుగుతున్నాడు, నేను ఎట్లా రాయాలి ఏంటని చెప్పేసి నాకు ఒక ఇది వచ్చిందనమాట. సో అక్కడ నేను కొంచెం ఎట్లా అంటే మనకి చదివింది టెన్షన్ పడిపోతే గుర్తుండదు కదా, అట్లాగా మర్చిపోయాను అనమాట. సో ఎకానమీ పేపర్ అయితే అలా నాకు హ్యాండ్ ఇచ్చింది. అది నా మిస్టేకే, నేను పేపర్ ఇచ్చిన వాళ్ళని అనట్లేదు. సో ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు వన్స్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నారు, ఈ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్ కైనా కానీ ఫస్ట్ టెన్షన్ పడద్దు, కూల్గా ఉండండి, ఏదైతే అదైంది. సో నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను. సో అలా జరిగిందనమాట. సో గ్రూప్ 2 అనేది అలా హ్యాండ్ ఇచ్చింది నాకు. చూద్దాం నెక్స్ట్ ఏముందో. ఏంటండి, క్యాన్సిలా, చూద్దాం. సో నెక్స్ట్ ఇది కరెంట్ అఫైర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాస్ట్ 6 మంత్స్ అయితే బాగా చదవండి. సో మీకు పీడిఎఫ్స్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గానే ఉంది. సో బస్ 6 మంత్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగితే. సో దీని తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మనకి ఏంటంటే ఎన్సీఆర్టీ జిస్ట్ ఉంటుంది. ఒక మాక్సిమం వచ్చేసరికి అది ఒక 40 పేజెస్ ఏమో ఉంటుంది జిస్ట్ మొత్తం ఎన్సీఆర్టీ. ఆ జిస్ట్ చదువుకోండి చాలు. అవన్నీ కూడాను 1 లైనర్స్ ఉంటాయి అనమాట, మార్కెట్లో మనకు ఉంటాయి. మీరు ఏ పబ్లికేషన్స్ అయినా తీసుకోండి, ఎన్సీఆర్టీ అని కనిపిస్తే మీరు ఒకసారి అది రివ్యూ చేయండి. ఒక 40-50 పేజెస్లో ఉన్నదే తీసుకోండి, ఎక్కువ చదవద్దు. సో దీనికి ఎందుకంటే డెప్త్ ఎక్కువ అడగరు అనమాట. సో ఇది మొత్తం మనం ప్లెయిన్ గా జస్ట్ అలా అలా చూసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో మనకి అన్ని టాపిక్స్ చదవబల్లా. మనకి ఏవైతే 5 ఇయర్స్ ప్లాన్స్ ఇవి ఉంటాయి చూసారా, బ్యాంకింగ్. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కువగా మనకి ఎకనామిక్ సర్వే, సర్వే నుంచి మీరు నమ్ముతారో నమ్మడో మనకి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా సర్వే నుంచే ఇచ్చారు. సో బ్యాంకింగ్, 5 ఇయర్స్ ప్లాన్, ఇవి వీటన్నిటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. దీని తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీలో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మొత్తం ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి 5 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఇందులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి, విజయనగరకి. సో దీని తర్వాత మనకి శాతవాహనాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో శాతవాహనాస్ ఎక్కువగా ఏదైతే ఉన్నాయో స్కోరింగ్ టాపిక్స్ వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో మాక్సిమం ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీలో మొత్తం ఏపీ హిస్టరీకి సంబంధించి టోటల్గా నన్ను అడిగితే 10 ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి ఉంటాయి అనమాట, టాపిక్స్ అనేవి. సో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, అవి చదువుకుంటే సరిపోతుంది. సో ఎక్కువగా ఐవీసీకి ఇవ్వండి. ఐవీసీ నుంచి మనం సో పీవైక్యూస్లో ఐవీసీ నుంచి చాలా వచ్చినాయి క్వశ్చన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద. సో ఆ మొహెంజోదారో కానివ్వండి, లేదంటే మనకి ఉన్నాయి కదా చాలా ఆ బొమ్మలు, బ్రాంజ్ గర్ల్ ఉంటది. సో అది రీసెంట్ గా మనకి యూపీఎస్సీలో కూడా వచ్చింది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో దీని తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్. సో దీని గురించి ఒక క్వశ్చనే రావడం జరిగింది. తర్వాత మొత్తం నేను 2019 పేపర్, 2023 పేపర్ చూసుకొని ఈ అనాలిసిస్ చెప్తున్నాను. సో ఈ రెండిట్లో మనకి ఒక ప్రశ్నే అనేది రావడం జరిగింది. దీని తర్వాత ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్. ఎస్పెషల్లీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఏమని,
అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఎందుకని? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ దట్? అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, నో ఐడియా? సో ఇండియన్ జోగ్రఫీ అంటే అన్నీ వస్తుంది కదా మనకి. ఇండియన్ జోగ్రఫీ అంటే అగ్రికల్చర్ కూడా ఒక పార్టే. మరి ఎందుకు సపరేట్గా అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు సిలబస్లో? వెరీ గుడ్. సో ఎక్కువగా మనకి మన సైడు పంటలు అనేవి ఎక్కువ పండుతాయి. సో కంపేర్ టు తెలంగాణ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనకి కొంచెం భూములు, నల్లరేగడి భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనకి ఆల్మోస్ట్ పత్తి కానివ్వండి, పొగాకు కానివ్వండి, గుంటూరు అయితే మిర్చి. సో ఇలాగా అన్ని ఆల్మోస్ట్ పంటలన్నీ కూడా ఏపీ నుంచి అన్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకని అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ మీద మనదంతా ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని, పంటలు అనేవే ఎన్విరాన్మెంట్ మీద బేస్ చేసుకొని పండుతాయి. సో ఇక్కడ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి ఎందుకు ఇచ్చారని మనం ఒకసారి ఆలోచిస్తే, సో మన దాంట్లో ఉండేటటువంటి ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో కానీ చూడొచ్చు, అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషి మనిషి లైఫ్ లో కానీ, ఏదైనా కానీ, ఇప్పుడు ఎగ్జామ్కే కాదు, మన తినడానికి మనం ఎంత చదివినా కానీ తిండి కోసమే కదా. సో అదే విధంగా ఇక్కడ అగ్రికల్చర్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది రూరల్ ఏరియాస్ నుంచే వస్తారు. వాళ్ళు బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ మీదే, మన కల్టివేషన్ మీదనే వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఇక్కడ నేను ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే, మీరు పొగాకు చూసుకోండి, లేదంటే కాటన్ చూసుకోండి, లేదంటే మిర్చి చూసుకోండి. ఎక్కువగా మిర్చి అనేది మనకి ఎక్కడ మనకి వస్తూ ఉంటుంది? పల్నాడు. పొగాకు ప్రకాశం. ఇంకా పత్తి ఉమ్, గుంటూరులో కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు. మన గుంటూరు డిస్టిక్ ఆ ఏరియా మొత్తం నల్లరేగడి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, క్వశ్చన్స్ అన్ని కూడాను ఈ సాయిల్స్ ఉన్నాయి చూసారా, ఆ 3 years ఆ పేపర్స్ లో సాయిల్స్ మీద ఇచ్చేసాడు మొత్తం ప్రశ్నలు అన్ని. ట్రస్ట్ మీ, మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను చూశాను. అన్ని సాయిల్స్, పత్తి అనేది ఎక్కువగా ఏ సాయిల్లో దానికి బాగా అనువుగా ఉంటుంది అని చెప్పని ఇచ్చారు. ఏ సాయిల్? బ్లాక్ సాయిల్. సో వెరీ గుడ్. సో ఎక్కువగా అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ మీద పెట్టినప్పుడు సాయిల్స్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇండియన్ జోగ్రఫీలో మనకి మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రివర్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా కానీ. సో ఇండియన్ జోగ్రఫీ చదివడం మెయిన్ ఇందులో కూడా మీకు ఇందాక హిస్టరీలో చెప్పినప్పుడు 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, జోగ్రఫీలో కూడాను మాక్సిమం ఒక 7 to 8 టాపిక్స్ అనేవి ఉంటాయి జోగ్రఫీలో కూడా. సో ఆ టాపిక్స్ అనేవి కూడా నేను మీకు కింద, మీకు వెళ్ళేటప్పుడు నేను ఒక పీడిఎఫ్ అనేది మీకు సెండ్ చేస్తాను. సో అది ఇక్కడ కూడా పంపిస్తాను. సో ఆ టాపిక్స్ వరకే ఎక్కువ ఫోకస్ చేయండి. దీని తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ నేను మీకు చెప్పబల్లా, ప్రియాంబుల్ నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. ఆర్టికల్స్ ఎక్కువ అడుగుతారు. తర్వాత గవర్నర్కి సంబంధించి, స్టేట్ కాబట్టి, స్టేట్ ఎగ్జామ్ కాబట్టి గవర్నర్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గవర్నర్ ఏ ఆర్టికల్? 150. చెప్పండి. నో ఐడియా. మర్చిపోయారా? సో స్టేట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోస్టులు, మనకి లెజిస్లేటివ్ మెంబర్స్ కానీ, వీటన్నిటి మీద ప్రశ్నలు అనేవి వస్తాయి. స్టేట్ మనకి ఎప్పుడైతే ఇది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ కండక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ హైకోర్టుకి సంబంధించి కానీ, మనకి లెజిస్లేచర్ సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించి ఇలా మనకి ఉన్నాయి కదా. సో వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏది? ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఎక్కువగా జ్యుడిషియరీ మీద, లెజిస్లేచర్ మీదకి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఎక్కువ వచ్చింది. సో ఇది ఆల్రెడీ మనకి ఏపీ హైకోర్టుకు సంబంధించింది కాబట్టి ఈ ప్రశ్నలు అనేవి వస్తాయి. దీని తర్వాత ఏపీ స్కీమ్స్. ఈ ఏపీ స్కీమ్స్ అనేవి నేను విజ్ఞాన్ మ్యాగజైన్ మీకు చెప్పాను కదా, ఆ విజ్ఞాన్ మ్యాగజైన్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాయి కానివ్వండి, అంతకుముందు వైఎస్ జగన్ పెట్టినవి కానివ్వండి, ఆల్మోస్ట్ 1 yearకి సంబంధించినవి. మీరు జనవరి నుంచి మొదలు రెండు రెండు బుక్స్ తీసుకోండి. అంటే ఫస్ట్ 6 monthsవి, తర్వాత 6 months. ఎప్పుడు? లాస్ట్ జూలై నుంచి డిసెంబర్ వరకు, ఈ జనవరి నుంచి మే వరకు ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఏం చేస్తారంటే అందులో ఉండే స్కీమ్స్ చూసుకోండి. స్కీమ్స్ కూడాను ఎలా చూసుకుంటారంటే, జగన్ టైంలో, జగన్ సార్ ఉన్న టైంలో ఉన్నటువంటి స్కీమ్స్ అలానే ఉన్నాయా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో స్కీమ్స్ అలానే ఉన్నాయా, కొన్ని నేమ్స్ అనేవి మార్చేస్తూ ఉంటారు సీఎం అయినప్పుడు. సో మనకి రీసెంట్ గా ఓవర్సీస్ ఉంది కదా, జగన్ అన్నది అంబేద్కర్, అది మారిపోయింది. సో ఇలాగా మారిపోయినవి ఏమైనా ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయేమో. తర్వాత అమ్మఒడి, జగన్ అన్న ఉన్నప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. సో ఇలాగా పేరు మారిపోయినవి ఉంటాయి అనమాట. సో వాటి నుంచి, అది కాక ఎస్పెషల్లీ అమౌంట్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా స్కీమ్స్ లో?
అప్పుడు అమ్మఒడి ఎంత ఇచ్చేవాళ్ళు జగనన్న? 14,000. ఇప్పుడు తల్లికి వందనం కింద 20,000. ఓకే, 15ఏనా? ఓకే. సో ఈ విధంగా ఏవైనా మార్పులు వచ్చినాయో అవి చూసుకోండి, పర్లేదు, తప్పైనా పర్లేదు. సో మీరు ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నారు కాబట్టి నో వరీ. దీని తర్వాత ఏపీ స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే కింద మనకి ఏమేమి వస్తాయి? మన స్టేట్ ఎంబ్లమ్ ఏంటి? ఆ? తిరుపతి. తిరుపతి దేనికి ఫేమస్? తిరుమలకు ఫేమసా? సో తిరుపతి. సో ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, అది ఐపీ హైకోర్టులో అడిగారా? తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఎన్ని రోజులు అండి? 9 days. వెరీ గుడ్, మంచి క్లారిటీ తోటి ఉన్నారు. సో ఇక మనం అది ఎక్స్పెక్ట్ చెయ్యం. అలాంటి క్వశ్చన్స్ మిగతా బోర్డ్స్లో ఎక్కడైనా అడుగుతారా? ఎవరు అడగరు. సో నేను అందుకే జీకేకి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి, మీన్ టైం పరంగా. ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనుకోండి మీకు స్కోరింగ్ అనేది ఎక్కువ చేయొచ్చు అనమాట. సో ఇంగ్లీష్లో మనకి ఆల్మోస్ట్ ఇందాక ఎన్ని చెప్పాను? ఎయిట్ 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 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ 2 weeks కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. 2 weeks మీరు దిట్ అయిపోతారు ఇంగ్లీష్లో, ట్రస్ట్ మీ. ఎందుకంటే మీరు ఒక రోజు ఒక టాపిక్ చదువుకున్నా కానీ మీరు పడుకునేటప్పుడు సపోజ్ ఇవాళ రీడింగ్ కాంప్రహెన్షన్ చూసారు. రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు ఎలా చేస్తారంటే 10th క్లాస్ది మీకు క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. క్వశ్చన్ బ్యాంక్ 10th క్లాస్ మనకి ఎప్పుడు తీసుకుంటారంటే 2000, అవి దొరుకుతాయో దొరకవు బట్ నాకైతే ఐడియా లేదు, కానీ 2012-13 అరౌండ్ ఆ టైంలో క్వశ్చన్ బ్యాంక్స్ ఉండేవి. ఆ క్వశ్చన్ బ్యాంక్లో రీడింగ్ కాంప్రహెన్షన్స్ చూసుకోండి, అవి చాలు మీకు. అదొక్కటి ప్రిపేర్ అవ్వండి రీడింగ్ కాంప్రహెన్షన్కి. ఆ క్వశ్చన్ బ్యాంక్ దొరుకుతుందో లేదో మార్కెట్లో నాకైతే ఐడియా లేదు. లేదంటే మీకు ఏది అరిహంట్ పబ్లికేషన్స్ వాళ్ళది ఉంటుంది రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో అందులో మనకి బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది అనమాట. సో బేసిక్ టు మోడరేట్, బేసిక్ ఈజీ మోడరేట్. సో మీరేం చేస్తారంటే బేసిక్ ఈజీ ప్రిపేర్ అవ్వండి, మోర్ దెన్ ఎనఫ్. రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఆల్మోస్ట్ ఒక 8 to 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇంగ్లీష్లో. సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగా మీరు ఒక 2 days అట్లీస్ట్ టాపిక్ వచ్చి 2 days పెట్టుకున్నా ఫస్ట్ డే మొత్తం ఆ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉన్నటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ మీరు అటెంప్ట్ ఇచ్చేయండి, అసలు ఏది రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి ఏది చూడద్దు. ఒక పారాగ్రాఫ్ అనేది ఏదైనా సపోజ్ ఫర్ గూగుల్లోకి వెళ్ళి చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి ఒక టెస్ట్, ఏదో ఒకటి 5 minutes టెస్ట్ అనేది రాసేయండి వితౌట్ నోయింగ్ అబౌట్ దట్. రాసేసిన తర్వాత మీకు ఏం అర్థమైంది అనేది టైం అయిపోయినా బాధలేదు, ఆ ప్యాసేజ్ చదవండి. పక్కన మీరు టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకొని ఆ ప్యాసేజ్ అనేది ఎన్ని నిమిషాల్లో మీరు చదవగలిగారు అనేది ఫస్ట్ చూసుకోండి, నోట్ చేసుకోండి. మీకు ఇదే ఇక్కడే కాదు, ఈవెన్ మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అన్నారు కదా, ఎస్ఎస్సిలో కూడాను నేను ఎంటీఎస్ రాసినప్పుడు ఎంటీఎస్ సీజీఎల్ ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతున్నా, మెయిన్కి వచ్చేసరికి నాకు హ్యాండ్ ఇస్తున్నారు. ఏ ఎగ్జామ్ అయినా మెయిన్స్లోనే నాకు పోతుంది అనమాట. సో ఎట్లా అంటే నాకు చాలా బాధేస్తూ ఉందనమాట. ఇంత కష్టపడుతున్నాను, ప్రిలిమ్స్ వస్తుంది మెయిన్స్ పోతుంది, ప్రిలిమ్స్ వస్తుంది మెయిన్స్ పోతుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ నేను 6 times ఏమో రాసిన, నా 2019 నుంచి డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి రాస్తూనే ఉన్నా. మెయిన్ ప్రిలిమ్స్ 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 అయితే వస్తుంది, గుండెల మీద చేసుకుంటున్నా ఇది వచ్చేస్తుంది ప్రిలిమ్స్ అని. మెయిన్స్ అయితే మాత్రం వస్తుందో అస్సం అవుతుందో అని చెప్పేసి భయం వేస్తుంది. కానీ సో ప్రిలిమ్స్కి లిటరల్లీ నన్ను అడిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ విషయానికి వస్తే మీరు ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయగలుగుతారో ఫస్ట్ అది చూసుకోండి. ఎందుకంటే మీకు యాక్యురసీ అనేది ఇంపార్టెంట్. మీకు ఇచ్చేది అక్కడ 80 క్వశ్చన్స్ 80 minutes అనుకుంటా, 80 minutes 60 minutes 90 minutes ఇచ్చారు టైం. సో ఈ 90 minutesలో మనం టాపిక్ కూడా ఈచ్ టాపిక్కి ఎంత టైం క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక అవగాహన వస్తే, సో మనం ఎక్కడైతే క్వశ్చన్ అనేది ఈజీగా వస్తుందో మనం అక్కడ టైం అనేది సేవ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను మీ ఇందాక అడిగినప్పుడు పత్తికి అనుకూలమైనటువంటి సాయిల్ ఏంటని అడిగాను, సో అది మీకు ఈజీగా చెప్పేయచ్చు, ఏంటిది బ్లాక్ సాయిల్. సో ఆ క్వశ్చన్కి టైం అనేది మనం అక్కడ సేవ్ చేసేసాం. రీడింగ్ కాంప్రహెన్షన్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది టైం అనేది. సో అప్పుడు ఏం చేయాలంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చదివినప్పుడు టైం అనేది పక్కన టైమర్ పెట్టుకొని నేను ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయగలుగుతున్నాను, నాకు అర్థమవుతుందా లేదా, పూర్తిగా అర్థమైందా, సగం అర్థమైందా, అసలు ఏం అర్థం కాలేదా, మీలో మీరే క్వశ్చన్ చేసుకోండి రీడింగ్ కాంప్రహెన్షన్ చదివినప్పుడు. సో ఎప్పుడైతే మీరు అలా చదువుకుంటారో అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో నేను ఏ లెవెల్లో ఉన్నాను, ఏ స్టేజ్లో ఉన్నాను, నేను ఇంకెంత ఇంప్రూవ్ అవ్వాలి. దీని తర్వాత అలా చదివిన తర్వాత పీవైక్యూ ఒకటి తీసుకోండి, రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి పీవైక్యూ. అది కూడాను ఏ నాలెడ్జ్ లేకుండా రాసేసేయండి, పర్లేదు, 0 వచ్చినా బాధలేదు రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ అయితే. ఇది చదివిన తర్వాత తేడా చూడండి.
ఫస్ట్ లానే ఉన్నానా లేదంటే దీనికి వచ్చేసరికి ఏది సెకండ్ డే ఇది తీసుకోండి, ఏది పీవైక్యూ తీసుకోండి. ఫస్ట్ డే మొత్తం రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు చదివిందే చదవండి, చదివిందే చదవండి. అలాగా ఎన్ని సార్లు చదివితే నేను వచ్చాను అనేది కూడా మీరు అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు అప్పుడు ఒక అర్థం, ఒక ఎట్లా అంటే ఒక ఇది వస్తుంది అనమాట, ఒక క్లారిటీ వస్తుంది. నేను ఈ స్టేజ్లో ఉన్నాను, సో నేను ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఐడియా అనేది మీకు వస్తుంది. సో అలా ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో, ఈ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి సిజిఎల్ ముఖ్యంగా మీకు చెప్తున్నాను, నేను రాసిన అంటే నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా అంటే చాలా ఈజీగానే కనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ హాల్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ ఎలా వస్తాయి అంటే త్రూ మనకి ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ గురించి భయం అనేది పోతుందో అప్పుడు మాత్రమే మనకి ఒక ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది బాగా పనిచేస్తుంది నన్ను అడిగితే. ఇప్పుడు ఏమనుకుంటా, మనం ఏం చదవకుండా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఏముంది రీడింగ్ కాంపిటీషన్ కదా, ఈజ్ యాము ఆర్ ఇవే ఉంటాయి అనుకోవద్దు. వాడు ఏదైనా అడిగితే వాడి ఇష్టం అనమాట. సో అందుకని మీరు ఏ ఏ టాపిక్ ప్రిపేర్ అయినా కానీ చదివేటప్పుడు రాసుకోండి. ఫస్ట్ పీవైక్యూస్ అనాలిసిస్ చేయండి. పీవైక్యూస్ అనాలిసిస్ చేసి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ ప్యాసేజెస్, ఏ విధంగా ఈజీగా ఇస్తున్నాడా, మోడరేట్ ఇస్తున్నాడా, లేదంటే యావరేజ్కి ఇస్తున్నాడా అని చెప్పేసి ఒక సెగ్రిగేట్ చేసేసుకోండి త్రూ పీవైక్యూస్ ఏ ఎగ్జామ్ అయినా. బట్ పేపర్ లెవెల్ ఇదే వస్తుందా మేడం అని చెప్పని అడిగితే అలానే వస్తుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ లా కాదు కదా, మనకి ఆల్రెడీ బిస్కెట్ అయింది గ్రూప్ 2 మెయిన్స్. ఎంత వేరే లెవెల్ ఇస్తారు కాంపిటీషన్, ఆల్మోస్ట్ 1,00,000 మంది ఉన్నారు, 96,000 మంది ఉన్నారు. పేపర్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి పాపం అందరూ వేరే లెవెల్లో ప్రిపేర్ అయ్యారు. మన వాళ్ళు కూడా వేరే లెవెల్లో ఇచ్చారు పేపర్ చూస్తే మెయిన్స్. సో అదనమాట. సో పేపర్ అనేది ఆ, నేను చెప్తాను. బట్ ఏదైతే పీవైక్యూ చూసి చెప్తున్నాను అదే లెవెల్ 2019లో ఏ లెవెల్ అయితే ఉందో 23లో కూడాను సేమ్ లెవెల్ అనేది ఇచ్చారు. ఐ హోప్ దిస్ ఇయర్ కూడాను అదే ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ మీరైతే అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్ ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడాను నేను మీకు చెప్పినటువంటి విజ్ఞాన్ మ్యాగజైన్లో అయితే మీకు అన్ని దొరుకుతాయి. జస్ట్ ఆ 2 బుక్స్ అయితే కొనుక్కోండి. అంటే నేను సివిక్ సెంటర్కి ఫేవర్గా మాట్లాడలేదు, బట్ ఉన్న నిజం చెప్తాను. ఎందుకంటే నేను ఈ కంటెంట్ అవన్నీ కూడా నేను చూస్తాను అనమాట, అనాలిసిస్ చేస్తూ ఉంటాను నేను బుక్ పబ్లిష్ అయ్యే ముందు. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. సో మీకు అన్ని ఒక దగ్గర పెట్టేస్తే మీరు ఇంకా వెతుక్కోవాల్సిన పని లేదు కదా. సో అందుకని ఏపీ స్కీమ్స్ ఎస్పెషల్లీ గ్రూప్ 2కి మీరు ఒక పేపర్ చూసినట్లయితే గ్రూప్ 2 దానికి ఇంట్లో ఇంకా బాగుందనమాట. అందులో ఏపీకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ అవన్నీ. సో అందుకే నేనేం చెప్తానంటే 1 ఇయర్కి సంబంధించినటువంటి బుక్ అనేది కొనుక్కోండి. సో ఆ 1 ఇయర్లో మీరు లాస్ట్ 8 మంత్స్కి ప్రయారిటీ ఇవ్వండి. 6 మంత్స్ ఇంకొక ఎగ్జామ్ 20 డేస్ ఉందనగా అప్పుడు ఆ 6 మంత్స్వి రివైజ్ చేసుకోండి. మీకు ఎక్కువగా స్కోరింగ్ అనేది వస్తుంది. సో మిగతా 80 డేస్ ఏం జరుగుతుందంటే అవి మీకు ఒక అవగాహన వస్తుంది, బట్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో జగదీప్ మనం రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ చూసుకుంటే డిసెంబర్లోనో నవంబర్లోనో జగదీప్ ధన్కర్కి మనకి ఇది వచ్చింది. ఏంటది? జగదీప్ ధన్కర్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో అది కాన్స్టిట్యూషన్ లో ఉందా లేదా అనేది మనకు డౌట్ అనమాట. సో ఆ ఇంపీచ్మెంటే మళ్ళీ అది అసలు ఎన్ని రోజులు రిపీట్ అయిందంటే అన్ని రోజులు. ఎందుకంటే నేను సీఏ టీచ్ చేస్తా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది. చెప్పిన టాపిక్కే చెప్తా ఉండాలి పిల్లలకి. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అది ఆల్మోస్ట్ అక్టోబర్లో మొదలు పెట్టుకుంటే డిసెంబర్ వరకు అది కంటిన్యూ అవుతానే ఉంది. జగదీప్ ధన్కర్ని తీసేయాలని చెప్పేసి ఇలా ప్రతిపక్షాలు ఇలా కుట్ర పన్నాయి, అదయ్యాయి ఇదయ్యాయి అనుకుంటా పేపర్లో వస్తానే ఉంది. సో ఒక ఆల్మోస్ట్ ఆ న్యూస్ అనేది మనకి 3 మంత్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీరు అలాంటి టాపిక్స్ అని ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఏముండదు అసలు అది అది ఇంపీచ్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఉందా లేదా అనేది మనకి పాయింట్. సో ఉంటే ఏ ఆర్టికల్, లేదంటే వైస్ ప్రెసిడెంట్ గురించి ఏ ఆర్టికల్ అనేది మనకి చెప్తుంది. సో ఇలాంటివి బేసిక్ బేసిక్ నేర్చుకుంటే చాలు. కరెంట్ అఫైర్స్ లో ఆ పార్ట్ వరకు అయితే నేర్చుకోండి. ఆ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్. సో అది ఏ ఆర్టికల్, ఇఫ్ ఇన్ కేస్ ఇది కాన్స్టిట్యూషన్ లో ఉంటే ఏ ఆర్టికల్, లేదంటే ఇంపీచ్మెంట్ కి ఎలాగ తీసేస్తారు, ఒకవేళ ఇంపీచ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది. సో ఇలాంటివి జస్ట్ బేసిక్స్ నేర్చుకోండి సరిపోతుంది. సో ఇంకా అదర్స్ కి సంబంధించి మిసలానియస్. సో మిసలానియస్ కి సంబంధించి 9. మిసలానియస్ లో ఏమేమి రావచ్చు? ఉమ్? స్టాక్ స్టాక్ జీకే ఒక చెప్తారా నాకు? స్పోర్ట్స్. అదే స్పోర్ట్స్ టీంలో, ఈ టీంలో ఎంతమంది, క్రికెట్లో ఎంత టీం ఉంటారు, బాస్కెట్బాల్లో ఎంతమంది మెంబర్స్ ఆడతారు బాస్కెట్బాల్. సో స్పోర్ట్స్ కానివ్వండి, మిగతా ఏవైతే ఉన్నాయో లైక్ మనకి ఫెస్టివల్స్, ఒక్కొక్క స్టేట్ లో మనకి కొన్ని కొన్ని ట్రైబ్స్ ఏరియాస్ లో ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.
మనకి కామాఖ్య టెంపుల్ కి మనకు కూడా ఒకదానికి ఒక చరిత్ర ఉంది కామాఖ్య టెంపుల్ కి, అస్సాం. సో అలాంటివి ఏవైతే టెంపుల్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో జస్ట్ ఓన్లీ మిసలానియస్ లో అవి చూసుకోండి. స్పోర్ట్స్ ఇన్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్ స్పోర్ట్స్ కి సంబంధించి, సో ఇంకా మిగతాకి సంబంధించి ఇలా 9 వచ్చినాయి అనమాట. సో వీటి పరంగా మీరు అనేది ప్రయారిటీ అనేది ఇవ్వండి కరెంట్ అఫైర్స్ కి, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కి. సో ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఇంగ్లీష్ కి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. దెన్ యూ విల్ గెట్ బెటర్ స్కోర్ కంపేర్ టు అదర్స్ ఇఫ్ యూ ఫాలో మీ. సో ఇది ఇగో చూడండి, ప్రకాశం జిల్లా ఇది పీవైక్యూ అనమాట. నేను మీకు పీవైక్యూస్ కూడాను ఏ విధంగా వస్తాయి ఏంటి క్వశ్చన్స్ అనేవి చెప్పడానికి నేను ఇక్కడ చూపించాను. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ జూన్ 2021? ఇందాక అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ అని అన్నాను కదా, దాని ఎఫెక్ట్ ఇది మొత్తం. ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ఎక్కువగా ఏపీ ఫోకస్ చేయండి. విజయవాడ, ఉండవల్లి, దాని తర్వాత కెల్టల్ నేలలు. ప్రకాశం, ఈ క్వశ్చన్ చూడండి, జూన్ 2021 నాటికి భారతదేశంలో వేరుశెనగను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఇక్కడ ఆన్సర్ ఉంది, ఏంటది? అది గుజరాత్. సో ఇలాగా క్వశ్చన్ అర్థమైనప్పుడు నేను అందుకే ఎకనామిక్ సర్వే అనేది చెప్పాను ఇందాక మీరు చదవమని చెప్పి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏది ఎక్కువ ఉంది మనకి, ఎక్కడ ఎక్కువ లార్జెస్ట్, లార్జెస్ట్, ఫస్ట్, ఇవన్నీ కూడాను బ్లూ ప్రింట్ అనాలిసిస్. లార్జెస్ట్ కానీ ఫస్ట్ కానీ, ఫస్ట్ అనేది ఎక్కడ వర్డ్ కనిపించినా దాన్ని వదలద్దు, అది గుర్తుపెట్టేసుకోండి. సో ఈ వర్డ్ మన కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్, లార్జెస్ట్ కానివ్వండి, హైయెస్ట్ కానివ్వండి, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి చూసారా, అవి ఎక్కడ వచ్చినా కానీ నోట్ చేసుకోండి, ఎందుకంటే అవే క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే బ్లూ ప్రింట్ అనాలిసిస్ అంటే. బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఐడియా ఉందా? చెప్పండి ఏంటి, పర్లేదు చెప్పండి. ఆ, అంతేనా బ్లూ ప్రింట్ అనాలిసిస్ అంటే? ఓకే, అది బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో రిపీటేటివ్ క్వశ్చన్స్ కాదు బ్లూ ప్రింట్ అనాలిసిస్ మీన్స్. మనకి పీవైక్యూస్ చూసుకున్నప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, అది ఎవరు పట్టించుకోరు. క్వశ్చన్ అనేది ఎలా ఫ్రేమ్ చేశారు అనేది పట్టించుకుంటారే కానీ ఆ క్వశ్చన్లోనే చిన్న లాజిక్ అనేది ఉంటుంది. ఆ లాజిక్ని మనం ఎప్పుడైతే ట్రేస్ చేస్తామో మనం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలం. సపోజ్ సిజిఎల్ కనుక చూసుకున్నట్లయితే సిజిఎల్లో మనకి ఎక్కువగా ఏంటి, ఆ, ఇవి ఇస్తారు అవార్డ్స్ కానివ్వండి, రీసెంట్గా చనిపోయినటువంటి వ్యక్తులు, ఆ- ఆ? తర్వాత వాళ్ళు, ఆ వాళ్ళకి సంబంధించినటువంటి అవార్డ్స్ అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఫిలింఫేర్ అవార్డ్స్ ఉంటాయి. సో ఆ అవార్డ్స్ కానివ్వండి. సో ఇలాగా ఎక్కువగా ఆ అవార్డ్ అనేది వర్డ్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక 2-3 క్వశ్చన్స్, ఆ వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్, లార్జెస్ట్, హైయెస్ట్ కరెంట్ అఫైర్స్ లో. సో ఇలాంటి హైయెస్ట్ కానివ్వండి, లోయెస్ట్ కానివ్వండి, మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువగా చేసేది ఏంటి, అది హైయెస్ట్ అవుతుంది. సో ఇలాగా హైయెస్ట్ వర్డ్ కానీ ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు ఆ బిట్ అనేది బండ గుర్తు పెట్టేసుకోండి. అది ఎకానమీ సర్వేలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీకు ఆ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది పక్కా, ఐఎమ్ షూర్. సో ఈ విధంగా అనేది మీరు చూసుకోండి ఎకనామిక్ సర్వే గురించి. దీని తర్వాత విచ్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ ఏ మోనోలిథిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్? కృష్ణా నది ఎక్కడెక్కడి నుంచి ఫ్లో అవుతుంది? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, కింది వాటిలో ఏ గుహలు భారతీయ రాక్ కట్ శిల్పకళకు ఏకశిలా ఉదాహరణగా గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున నెలకొని ఉన్నాయి? ఇక్కడ మనకి రెండు విషయాలు తెలియాలి, ఏంటది క్వశ్చన్ చదివినప్పుడు? చెప్పండి. అసలు కృష్ణా అనేది ఎక్కడ ఉంది అనేది తెలియాలి, ఒడ్డని అన్నారు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి, ఆ అదే అంటుంది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు ఒక నది అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది
ఏంటి ఇప్పుడు నందిదుర్గ కొండలు ఉంటాయి. అవి ఎక్కడ? ఏ నది ఒడ్డున ఉంటాయి? పెన్నా. పెన్నా రివర్. రైట్. సో నందిదుర్గ కొండలు అనేవి అక్కడ ఉంటాయి అన్నమాట. సో సింపుల్ గా మీరు చదువుకునేటప్పుడు ఆ పెన్నుతో నంది బొమ్మ వేసాను, అది మీకు గుర్తుంటుంది. నిద్రలో పోయి లేపి అడిగినా కానీ పెన్నా నది ఎక్కడ ఉంది, లైక్ నందిదుర్గ కొండలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతాం. ఎక్కడ ఉన్నాయంట? పెన్నా నది ఒడ్డున అనేది ఉండే అని చెప్పి చెప్తాం. సో ఇలాగా ఒక కొన్ని ఏంటంటే మనం జోగ్రఫీ చదివేటప్పుడు చదివితే రాదు. నేనేం చేసేదాన్ని అంటే, సో మార్నింగ్ లేవగానే మా అమ్మ ఇంటి ముందు లేచి ముగ్గేవే అన్నా కానీ ముగ్గేసేదాన్ని కాదు. పేపర్ తీసుకొని ఇండియా మ్యాప్ వేసేదాన్ని. నిద్ర లేవగానే బెడ్ మీద కాలు కూడా కింద పెట్టేదాన్ని కాదు. ఇంట్లో పని చేయమంటే చేయవు అది ఇది అని అంటారు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం మ్యాప్ వేయాలి, నాకు మ్యాప్ వేయందే నిద్ర రాదు, నిద్ర పట్టదు మళ్ళీ నెక్స్ట్ డేకి అని చెప్పానని లేచి పేపర్ తీసుకొని ఇండియా మ్యాప్ గీసేదాన్ని. ఓవరాల్గా జస్ట్ ఇట్లాగా గీసేసుకొని 4 పార్ట్స్ చేసేసుకొని మేజర్గా ఏ రివర్స్ అయితే ఫ్లో అవుతాయి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఓషన్స్ కానివ్వండి, అవన్నీ సమ్ బేసిక్ నాలెడ్జ్ అనేది మనం డైలీ అనేది రిమైండ్ చేసుకుంటా ఉంటుంటే మనకి ఈజీ అయిపోతుంది. మీకు ఈ ఎగ్జామే కాదు, ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇంకొకటి కూడా, మీరు ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉండాలనుకుంటే కనుక సో ప్రిపరేషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఏదో చదివేశాము ఈ ఉద్యోగం వచ్చేస్తుంది అని అయితే కాదు. బట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, గట్టిగానే ప్రిపేర్ అవ్వండి. సో ఆ మ్యాప్ గీసేసి 4 పార్ట్స్ చేసేసి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ గీసేసుకొని చుట్టుపక్కల ఏ ఏ ఓషన్స్ ఉన్నాయి మన చుట్టుపక్కల, దాని తర్వాత ఉన్నాయి మొత్తం స్టేట్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ రాసుకునేదాన్ని. రాసుకొని ఆ స్టేట్స్ మధ్యలో మనకి ఎక్కువగా నేను రివర్ సిస్టమ్కి ప్రయారిటీ ఇచ్చేదాన్ని. రివర్స్ ఎక్కడి నుంచి ఏ ఏ స్టేట్కి ఫ్లో అవుతున్నాయి. పంజాబ్లో మనకి 5 ఉంటాయి కదా, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో అవన్నీ కూడాను రివర్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడైతే ఈ స్టేట్స్ అన్ని కూడాను గుర్తు పెట్టేసుకొని ఆ రివర్ సిస్టమ్ కి ప్రయారిటీ ఇస్తా ఉంటుంటే దెన్ మనకి అనేది అర్థమైపోతూ ఉంటుంది. మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు తను అన్నారు మనకి ఉపనదులు కూడా ఆ, వస్తే గనక తుంగభద్ర కూడా వస్తుంది అని చెప్పేస్తాను. సో అలాగా మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇష్టపడి నేర్చుకుంటారో అప్పుడే ఇష్టంతో పాటు దాన్ని ఎలాగ చదువుకోవాలనేది కూడా నేర్చుకుంటేనే మీకు అది ఫ్యూచర్లో గుర్తుంటుంది. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ ఆపేసి ఒక 6 to 8 months అవుతుంది. బట్ నాకు అవన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు చేసినటువంటి ప్రాక్టీస్ ఆ రకంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడేనే కాదు, మీకు ఫ్యూచర్లో కూడా మీరు డైరెక్ట్గా మీకు పని కుదరక మీరు డైరెక్ట్గా అటెంప్ట్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, రేపు మీరు పొద్దున ఆఫీసర్ అయ్యి నాకు వేరే పొజిషన్కి వెళ్ళాలని ఉంది, అప్లై చేశారు బట్ ప్రిపేర్ అవ్వలేదు. సో ఈ పాండిత్యం అంతా కూడా నేను అక్కడ పండించవచ్చు అనమాట. ఓకే. సో ఎప్పుడైనా కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా ప్రిపేర్ అవ్వండి. సో ఇందాక నేను మీకు ఆల్రెడీ నేలల గురించి చెప్పినప్పుడు సో ఈ విధంగా ఎక్కువగా నేలల గురించి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, సాయిల్స్ గురించి. సో సాయిల్స్ మీద కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ద నల్లమల స్లోప్స్ ఆఫ్ బద్వేల్ ఆఫ్ కడప, గిద్దలూరు ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్? ఇట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఆన్ ఎరోడెడ్ హిల్ స్లోప్స్ నియర్ ఫుట్ హిల్స్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో, కడపలోని బద్వేల్లోని నల్లమల వాలుల్లో కింది నేలల్లో ఏది కనిపిస్తుంది? ఇది సాధారణంగా ఏం కొండలు ఇవి? పాదాల కొండల దగ్గర కోసిన కొండ వాలులో కనిపిస్తుంది. ఎవరికైనా క్వశ్చన్ అర్థమైందో తెలుగు ట్రాన్స్లేషన్? నాకైతే ఏం అర్థం కాలేదు. సో అందుకే మనకి పైన ఇంగ్లీష్ కూడా ఇచ్చారు. సో ఇంగ్లీష్ చదవండి ఇలాంటి టైంలో. సో తెలుగు ఏంటంటే ఒక్కోసారి కొంచెం మరి ఎట్లా అంటే ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఇస్తారన్నమాట. వాళ్ళు కూడా గూగుల్ ట్రాన్స్లేట్ పక్కాగా అనిపిస్తుంది. సో నాకైతే ఏం అర్థం కాలేదు ఈ క్వశ్చన్, బట్ నేను ఇంగ్లీష్ ఫాలో అవుదాం ఈ క్వశ్చన్ వరకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ద నల్లమల స్లోప్స్ ఆఫ్ బద్వేల్ ఆఫ్ కడప, గిద్దలూరు ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్? ఇట్ ఈస్ జనరలీ ఫౌండ్ ఆన్ ఎరోడెడ్ హిల్ స్లోప్స్ నియర్ ఫుట్ హిల్స్. ఏంటి దీనికి ఆన్సరు? స్కెలిటల్ అంటే ఏంటి? స్కెలిటల్ నేలలు అంటే ఎనీ ఐడియా? నో ఐడియా. అందుకే ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైడ్. ఎంత తాగితే అంత బలం. సో క్వశ్చన్ అనేది మీరు ఈ విధంగా అయితే ఫ్రేమ్ అయితే చేసుకొని చదువుతా ఉండండి చదివేటప్పుడు ఈ నేలల మీద. తర్వాత ఏదైతే మనకి ఏపీ స్టేట్ లో సంబంధించినటువంటి ఆర్ట్ ఏదైతే ఉందో, ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మిసెలానియస్ లో స్పోర్ట్స్ కి ఇందాక 9 మార్క్స్ అనేవి మిసెలానియస్ లో నుంచి వచ్చింది.
సో స్పోర్ట్స్ పర్సన్స్, తర్వాత ఇంకా ఎవరైతే చనిపోయి ఉన్నారో ఫేమస్ పర్సన్స్ వాళ్ళు, దాని తర్వాత అవార్డ్స్, ఆనర్స్ రీసెంట్గా వచ్చినటువంటివి. సో ఇవి ఎక్కువ ఫోకస్ చేయండి, అవే వస్తాయి. ఎస్పెషల్లీ ఇన్ ఏపీ, నాట్ నేషనల్ ఇంటర్నేషనల్, ఏపీలో ఫోకస్ చేయండి. సో దీని తర్వాత టెస్ట్ సిరీస్. సో ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్, ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్కి సంబంధించి మా తరపు నుంచి, ఐ మీన్ సివిక్ సెంటర్ నుంచి యాజ్ ఆఫ్ నవ్ అయితే టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి. సో హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి యాజ్ ఆఫ్ నవ్ టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టెస్ట్ సిరీస్ యూ కెన్ బై. యూ ఆల్రెడీ ఏంటండి ఇంగ్లీష్ ఆఫ్లైనా మీరు తీసుకున్నారా? ఓకే, యూ వాంట్ ఇంగ్లీష్ క్లాసా? సో నేను ఒకసారి సార్ని అడిగి చెప్తాను ఏమైనా ఉంటే. మీరు అక్కడ ఒకసారి నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మీ నెంబరు. మీరు ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నారా టెస్ట్ సిరీస్? గ్రూప్ 2 తీసుకున్నారు. సో గ్రూప్ 2లో నేను చూసినట్లయితే ఆల్మోస్ట్ పేపర్ 1లో 112 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి అవుట్ ఆఫ్ 150. పేపర్ ఓకే, పేపర్ 2 కొంచెం టఫ్. సో పేపర్ 2లో కూడా ఆల్మోస్ట్, సారీ పేపర్ 2లో 112 వచ్చినాయి. అదే అంటుంది. సో వీ కాంట్ ప్రిడిక్ట్ ఏపీఎస్సి. చెప్తుండే వేరే లెవెల్లో పేపర్ ఉంటుందండి, వాడు కూడా వేరే లెవెల్లోనే ఇచ్చారు పేపర్. సో ఏంటంటే ఏపీఎస్సిని మనం ప్రిడిక్ట్ చేయలేం. క్వశ్చన్ అనేది ఎలా అయినా అడగచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ఏంటంటే మనం బేసిక్ టు మోడరేట్ అనేది మనం ఎప్పుడు కూడాను ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంటేనే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తాం. యూపీఎస్సీ రీసెంట్గా చూసుకున్నట్లయితే జిఎస్ పేపర్ బాగానే వచ్చింది, సిసాట్ కూడా బాగానే వచ్చింది. జిఎస్ఏ కొంచెం ఏంటి, ఏ పేపర్ టఫ్ వచ్చింది యూపీఎస్సీలో? నేను ఏ సబ్జెక్ట్? పేపర్ 1 వచ్చింది టఫ్. మీరు రాసారా? రాలేదు, పేపర్ అయితే చూసారు, వెరీ గుడ్. ఓకే, ఏంటండి? ఆ, ఓకే, అవునవునవును, చూశాను. మిగతా అంతా పార్ట్ బాగానే ఉంది, ఇండియన్ హిస్టరీ కానీ అదంతా కొంచెం ట్రై చేస్తే ఎలిమినేషన్ మెథడ్లో పెట్టేయచ్చు. స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువ ఇచ్చారా? ఆ, అదే మ్యాజిక్. సో సో యాజ్ ఆఫ్ నవ్ అయితే సివిక్ సెంటర్ నుంచి టెస్ట్ సిరీసే ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్తే నేను వెళ్ళి సార్తో చెప్తాను. యాజ్ సూన్ యాజ్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇఫ్ యూ వాంట్ ఎనీ క్లాసెస్ దెన్ వీ విల్ ప్రొవైడ్. ఆల్రెడీ స్టార్ట్ అయినవి టెస్ట్ సిరీస్. ఇంకా ఇంకా రాలేదా? అంటే పెట్టలేదు కాబట్టి. సో నేను మీకు ఈ టెస్ట్ సిరీస్ మీద అప్డేట్ అనేది ఇస్తాను ఒకసారి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, చేసేసాము. సో ఈ టెస్ట్ సిరీస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చినాయి అని చెప్పని అన్నారు సార్. టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేశాము అని చెప్పని అన్నారు నాతోటి. ఒకసారి కనుక్కొని మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో టెస్ట్ సిరీస్ గురించా? ఓకే, ఓకే, సరే నేనైతే ఒకసారి మీకు అది అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో లాస్ట్ అండ్ ఫైనల్ మోటివేషన్ అనమాట. సో అంతా చెప్పుకున్నాము, మరి మోటివేట్ అవ్వాలి కదా. మోటివేట్ అయితేనే ఇప్పుడు పోయి బుక్స్ అక్కడే పడేయకుండా వెళ్ళి బుక్స్ తెరిచి చదువుతాము. సో మీ అందరికి బూస్టింగ్ ఇవ్వడం కోసం కష్టపడి గూగుల్లో వెతికి మరీ తీసుకొచ్చాను మీకోసం. ద పెయిన్ యూ ఫీల్ టుడే విల్ బి ద స్ట్రెంగ్త్ యూ ఫీల్ టుమారో. ఇందాక చెప్పాను కదా, నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత బలం అనమాట. సో మీరు ఎంత ఇప్పుడు స్ట్రగుల్ అయితే రేపు ఫ్యూచర్లో అంత ఎక్కువగా సుఖపడతారు. అది మన అమ్మా నాన్నలు అందరూ కూడా చెప్పే మాట అది. మన సీనియర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే గ్రూప్ ఐ మీన్ ఇలా ప్రిపేర్ అయి ఉన్నారో గవర్నమెంట్ జాబ్ ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ కీ. ఇప్పుడు చెప్పంగానే మేడం చెప్పేసరి వెళ్ళిపోయి నేను చదివేయాలనుకుంటాను, ఎవరొకరి నుంచి ఫోన్ వస్తుంది, అరే మామ రా 2000 రా అని చెప్పానంటే ఇంక అంతే, అస్సాం అటు నుంచి అటే అనమాట. మోటివేషన్ కాస్త ఎగిరిపోతుంది అనమాట. సో ఏదైనా కానీ కన్సిస్టెన్సీ అనేది మెయిన్ కీ, అదొకటైతే నేను చెప్పగలుగుతాను. సో దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, అదేవిధంగా ఏ టాపిక్కి ఆ టాపిక్, డైలీ టాపిక్ చదివిన వాటిపైన టాపిక్ వైజ్ టెస్టులు రాసేసేయండి. మీకు టెస్టులు అనేవి
నాకు తెలిసి టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి అనుకుంటా సివిక్ సెంటర్లో. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది దీనికి. సో ఆ ఎప్పుడైతే తీసుకున్న సబ్జెక్ట్కి టాపిక్ వైజ్గా ఎప్పుడైతే రాస్తారో మీకు అంతవరకు క్లియర్ అయిపోతుంది, డౌట్ ఏముండదు. సో ఇదే ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి సో మీకు హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో అదే విధంగా టెస్ట్ సిరీస్ అనేది మీకు ఆల్రెడీ మీరు తీసుకునే ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయి ఏంటనేది. సో ఇదైతే నేను ఒకటే చెప్తాను, ఏ టాపిక్ ఆ టాపిక్ లేదంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా టెస్ట్ అనేది రాసేసి. సో ఇంగ్లీష్కి మీరు క్లాసెస్ కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను ఒకసారి దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్లో. సో లేదంటే మీ నెంబర్ ఎవరిదైనా ఇవ్వండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. సో this is all about today's session on AP High Court. I hope you enjoyed this session. So if you have any doubts or queries, feel free to ask me. Online students ఉన్నారా నాన్న? 11 మంది ఉన్నారు పాపం, ఓపిక్గా వింటూ ఉన్నారు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. టెస్ట్ సిరీస్ ప్రైజ్ అంట. సో ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ నేను చెప్తాను మీకు, మెన్షన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ అరౌండ్ 900,000 లోపే ఉంటుంది అనుకో, 999 అలా ఉంటుంది. ఇంకా మీకు అప్డేట్ రాలేదా? ఓకే, చెప్తాను ఆ కాస్ట్ కానీ ఎన్ని టెస్ట్లు ఉంటాయి ఏంటనేది. సో చాలా మందికి టెస్ట్ సిరీస్ కాస్ట్ డైలీ ఎనీ క్లాసెస్ ఫర్ హైకోర్ట్. సో మీరు ఎవరైనా జాయిన్ అయితే దెన్ విల్ స్టార్ట్ క్లాసెస్ ఆల్సో. సరే అయితే నేను సార్తో చెప్తాను, మీరు అంతా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మనం 45 డేస్ అనేది ప్లాన్ చేద్దాము. టెస్ట్ సిరీస్ కానీ త్రూ ఏదైనా కానీ ఇలా ఒకసారి ఈ విషయం సార్తో చెప్తాను. మీరు ఎంతమంది ఉన్నారో ఒకసారి నాకు చెప్తే. షూరా? అయితే డన్, ఓకే డన్. ఇంగ్లీష్కి సంబంధించా? ఓకే. ఏ ఛానల్కి ఆ ఛానల్ పెట్టేస్తా ఉన్నారు. మీరు ఆ మాత్రం హింట్ ఇవ్వండి చాలు, చల్లరైపోతాం ఇంకా. ఓకేనా? సో నేను ఈ విషయం అయితే సార్తో చెప్తాను, చోలా సార్ తోటి. సో మీకు క్లాసెస్ ప్లస్ డైలీ టెస్ట్ సిరీస్ డైలీ ఉంటుంది మేడం, క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అంట. సో ఈ క్లాసెస్ టెస్ట్ సిరీస్ సంబంధించి మీకు ఆల్మోస్ట్ రేపటి కల్లా జీకే ఎన్ని అవర్స్ చదవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంగ్లీష్ ప్లస్ జీకే. సో ఇక్కడ ఏంటంటే మనం రోజుకి 8 గంటలు చదువుదామని పెట్టుకోండి. చదవము కానీ చదవాలని ప్రిడిక్ట్ చదవం కాసేపు. యాజ్ ఆఫ్ నౌ 8 గంటలు నేను చదవాలి అని అనుకుంటున్నాను. సో 3 అవర్స్ అనేది జీకేకి ఇవ్వండి, మిగతా 4 అవర్స్ 7 అవర్స్ వేసుకోండి. 8 అవర్స్ వద్దులే, బాగా వద్దులే, కానీ 7 అవర్స్ పెట్టుకోండి. 3 అవర్స్ జీకేకి పెట్టుకోండి, 4 అవర్స్ ఇంగ్లీష్కి పెట్టుకోండి. ఇంగ్లీష్ కూడాను 1 గంట మీరు, నేను ఇందాక మీకు చెప్పినట్లుగా వెన్ విల్ బి ద ఎగ్జామ్ ఫర్ హైకోర్ట్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ జూలై. ఐ థింక్ సో జూలైలో ఉండొచ్చు, జూలై లాస్ట్ వీక్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు మనకి. సో ఇట్స్ నియర్లీ 40 to 45 డేస్ అనుకుందాం హార్డ్లీ. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన ఈ ఎగ్జామ్ క్రాక్ చేసేయచ్చు. పివైక్యూస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. మ్యామ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎగ్జామినర్కి అప్లై చేయొచ్చా? నో. సో ఆ ఎగ్జామినర్కి ఎంతవరకు అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ పోస్ట్ ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్లో కూడా అలాంటివి ఉన్నవి కొన్ని. ఇప్పుడు కొన్ని 7th క్లాస్ 10th క్లాస్ ఉన్నాయి కదా. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. సో నేను అందుకే ఇందాక మీకు 800 into 10 ఎగ్జామ్స్కి అప్లై చేయాలనుకున్నప్పుడు కాస్ట్ అడిగింది అందుకే అనమాట, మీరు ఏం చెప్తారా అని చెప్పానని. సో ఏ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారో ఆ పోస్టులకే మీరు ఎలిజిబుల్. అంతకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అదే క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇంకా క్లాస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో మీకు ఎలా కావాలంటే అలాగా నేను ఒకసారి సార్ తోటి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో మీరు ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను, త్వరలోనే క్లాసెస్ అవి కూడా స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి సార్ ఇంగ్లీష్కి సంబంధించి నాతో అన్నారు, మనం ప్రొవైడ్ చేద్దాం స్వాతి అని చెప్పానని. షూర్లీ ఐఎమ్ షూర్ ఫర్ దట్. సో నేను ఇంగ్లీష్కి సంబంధించి నేను మీకైతే త్వరలోనే అప్డేట్ ఇస్తాను, రేపు మార్నింగ్ లేదంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే టుమారో. టెలిగ్రామ్ ఏంటిది? ఇదా? వీటికి క్లాస్ టెలిగ్రామ్. మీకు టెలిగ్రామ్ ఉంది, లేదంటే ఇన్స్టా కూడా ఉంది కదా. ఇన్స్టాలో మీకు పోస్ట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి. టెలిగ్రామ్లోనా మీరు ఫాలో అవుతున్నారా టెలిగ్రాము? ఓకే, సో టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేయమని చెప్తాను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ క్లాసెస్ మ్యామ్. ఓకే అగ్నిహోత్ర, నేను మీకు ఈ క్లాసెస్ గురించి, నేను 3 ఎగ్జామ్స్కి అప్లై చేసా పిహెచ్ కోటాలో, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎగ్జామ్కి ఎలిజిబుల్ లేదా? అది అయితేనా అయితే 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 ఎగ్జామ్కి ఎలిజిబుల్ లేదా? సో క్వశ్చన్ ఏంటంటే తను ఏం అడుగుతున్నారంటే, తనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, బట్ ఈ అప్లైడ్ క్వాలిఫికేషన్ ఏదైతే లెస్ ఉందో దానికి అప్లై చేసి ఉంటారు నాకు తెలిసి. సో అది అడుగుతుండొచ్చు. 7th 8th నేను అంటుంది అదే. సో మీరు తొందరపడి కూడా అప్లై చేయొద్దు నోటిఫికేషన్, అందుకే ఇలాంటప్పుడే ఆచి తూచి అడిగేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్రీ కాదు కాబట్టి 800 రూపీస్ వీ హ్యావ్ టు పే ఫర్ దిస్ నోటిఫికేషన్ ఆర్ అప్లికేషన్ ఫీ అనేది మనం 800 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. సో టెస్ట్ సిరీస్లో ఫస్ట్ జీకే క్వశ్చన్స్ చేయాలా, ఇంగ్లీష్ క్వశ్చన్స్ చేయాలా? మీరు ఏది కాన్ఫిడెంట్గా ఉంటే అది స్టార్ట్ చేయండి ఫస్ట్. టెస్ట్ సిరీస్లోనా ఎగ్జామ్లోనా మీరు అడుగుతుంది? నాకు తెలిసి ఎగ్జామ్లో అనుకుంటారు. టెస్ట్ సిరీస్లో మనం ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం కాబట్టి, ఇక్కడ ఖాళీ ఉంటాం కాబట్టి. సో నాకు తెలిసి ఎగ్జామ్ అయి ఉంటుందిలేండి. సో ఎగ్జామ్లో ఫస్ట్ జీకే క్వశ్చన్స్ చేయాలా, ఇంగ్లీష్ క్వశ్చన్స్ చేయాలా? సో నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమంటున్నాను కాబట్టి మీరు ఇంగ్లీష్కే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అది ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో మీరు ఏది కాన్ఫిడెంట్గా ఉంటే అదే స్టార్ట్ చేయండి ఫస్ట్. బట్ ప్రొవైడ్ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ మ్యామ్ వెయిటేజ్ వైజ్. ఓకే నేను సెండ్ చేస్తాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఐ హోప్ యూ ఎంజాయ్. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్స్ ఏమైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారా మేడం? యాజ్ సో ప్రస్తుతానికైతే టెస్ట్ సిరీస్ నడుస్తుంది నాకు తెలిసి. సో మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఒకసారి టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి సివిక్ సెంటర్కి, లేదంటే ఇన్స్టాలో మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. సో మా హెచ్ఆర్ ఫాలో అవుతారు అవి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇలాంటివి ఏమైనా క్లాసెస్ కావాలన్నా ఇన్స్టాలో మీరు పెట్టేస్తే వాళ్ళు వెంటనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు ఆల్మోస్ట్ ఇంగ్లీష్కి పెడితే 50 మెంబర్స్ వస్తామని హామీ ఇస్తున్నారు కాబట్టి నేను ఒకసారి సార్తో చెప్తాను. సో అది ఇది టుడే సెషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ దిస్ నోటిఫికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీస్ కానీ? నో డౌట్స్? బాగుందా సెషన్? ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ మేడం, అన్ని ఇన్స్టిట్యూట్ లాగా కాకుండా అంట. మీరే అడిగి మళ్ళీ మీరే డిఫరెంట్ చేయమంటారు ఏంటండి బాబు మీరు? టెస్ట్ సిరీస్ అడిగా, టెస్ట్ సిరీస్ ఇంకా డిఫరెంట్గా ఏం ట్రై చేస్తాం నాకు తెలిసి. టెస్ట్ సిరీస్ యాప్ సివిక్ సెంటరే. సో సివిక్ సెంటర్ యాప్లోనే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేవి విడిగా దొరుకుతాయి. సో వాటిలోనే మీరు టెస్ట్ సిరీస్ అనేవి ఆ, రాయొచ్చు. సో ఇది ఇవాల్టి సెషన్. థ్యాంక్ యూ.